హాయ్, దిస్ ఈజ్ సతీష్ అగైన్. లాస్ట్ పార్ట్‌లో నేను మీకు ఈ ఆఫీస్ గురించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చెప్పాను. ఈ ఆఫీస్ అంటే ఏంటి? ప్లస్ దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? అదేవిధంగా ఈ ఆఫీస్ రన్ చేయడానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పాను. ఈరోజు దానికి కంటిన్యూషన్‌గా పార్ట్ 2లో ఏం డిస్కస్ చేస్తామో ఈరోజు చూద్దాము. లాస్ట్ సెషన్‌లో చెప్పినప్పుడు ప్రతి పర్సన్‌కి రిక్వైర్మెంట్స్‌లో ఎన్ఐసి మెయిల్ ఐడి, పాస్వర్డ్ ప్లస్ డిజిటల్ టోకెన్ అనేది ఉండాలని చెప్పాను. ఈరోజు వాటి గురించి కొంచెం బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాము. ఎన్ఐసి మెయిల్ అంటే ఏంటి? డిజిటల్ టోకెన్ అంటే ఏంటి? ప్లస్ ఈ 2 ఉన్న తర్వాత ఈ ఆఫీస్‌కి వీటిని యూజ్ చేసుకొని ఎలా లాగిన్ అవుతాము? ప్లస్ ఈ ఆఫీస్‌లో ఉన్న బేసిక్ మాడ్యూల్స్ ఏంటి? ఈ వీటి గురించి నేను మీకు ఈ పార్ట్‌లో ఈ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఎన్ఐసి ఈమెయిల్ అంటే ఏంటి? బేసికల్‌గా మనకి జీమెయిల్, యాహూ మెయిల్ ఎలానో ఈ ఈమెయిల్ ఎన్ఐసి ఈమెయిల్ అనేది కూడా అలాంటిదే. మనకి జీమెయిల్, యాహూ మెయిల్ మెయిల్స్ అనేవి పంపించుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇవి ప్రైవేట్ ఎంఎన్‌సి ఆర్గనైజేషన్స్‌లో కంట్రోల్‌లో ఉంటాయి. కానీ మన ఎన్ఐసి మెయిల్ అనేది గవర్నమెంట్‌చే డెవలప్ చేసి ఆ సర్వర్ అనేది గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటుంది. సో, అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండే మెయిల్ అడ్రెస్ అన్నమాట. సో, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మనం అఫీషియల్‌గా మెయిల్స్ అనేవి ఒకళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి పంపించేటప్పుడు ఇవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి డేటా అనేది అంత సెక్యూర్ కాదు. ఎందుకంటే సర్వర్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళ కంట్రీస్‌లో, వాళ్ళ ఆర్గనైజేషన్స్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ మెయిల్ ఐడీ వచ్చేసి వీటి సర్వర్స్ వచ్చేసి గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎన్ఐసి మెయిల్ అనేది ఎవరికి అందరికీ ఇవ్వరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అయితేనే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే ఇస్తారు. ఈ జీమెయిల్, యాహూ మెయిల్ అనేది ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. బట్ ఈ ఎన్ఐసి మెయిల్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే ఉన్న ఎలిజిబిలిటీ. అదేవిధంగా వన్స్ ఈ ఎన్ఐసి మెయిల్ అనేది ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. మనకి జీమెయిల్, యాహూ మెయిల్ అనేది బేసికల్‌గా మనం డైరెక్ట్‌గా ఇంటర్నెట్‌కి వెళ్ళేసి లాగిన్ అయ్యేసి మనం డైరెక్ట్‌గా ఏ పర్సన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఎన్ఐసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అని ప్రూఫ్స్, ఈ డీటెయిల్స్ ప్లస్ మన ఎంప్లాయీ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవన్నిటికి సంబంధించి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇది ఎన్ఐసి ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి అని ఉంటుంది. దాని దగ్గర ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ అప్లికేషన్ అనేది ఫైల్ చేసినట్లయితే ప్లస్ ఆ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళు మనకి ఎన్ఐసి ఈమెయిల్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ ఈమెయిల్ క్రియేట్ అయిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది మన మొబైల్‌కి మెసేజ్ చేయటం జరుగుతుంది. వన్స్ ఒక్కసారి ఎన్ఐసి యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిన తర్వాత వన్స్ ఇలా ఎన్ఐసి దగ్గరికెళ్ళి డిస్ట్రిక్ట్ ఎన్ఐసి దగ్గరికెళ్ళి మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు క్రియేట్ చేస్తే ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకు వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకొని ఎన్ఐసి మెయిల్ ఐడి వచ్చిన పాస్వర్డ్ యూజ్ చేసుకొని అది ఎలా లాగిన్ అవ్వాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాహ్! ఇలా గూగుల్‌లోకి వెళ్ళేసి ఈ mail.gov.in అనేసి టైప్ చేసినట్లయితే ఇట్లా వస్తుంది. https://mail.gov.in అనేది. ఇది డైరెక్ట్‌గా మీరు అడ్రెస్ బార్‌లో అయినా ఇక్కడ టైప్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్‌గా లేదా గూగుల్‌లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేసినా వస్తుంది. ఇది మన అడ్రస్ అన్నమాట. మనకి మెయిల్ ఐడి కోసం. వన్స్ ఇలా వచ్చిన తర్వాత ఇలా యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇది హోమ్ స్క్రీన్. ఈ హోమ్ స్క్రీన్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో, మనకి మొబైల్‌కి మనం అప్లై చేస్తాం కాబట్టి మన మొబైల్‌కి ఏ మొబైల్ నంబర్ అయితే మనం అప్లికేషన్‌లో ఇస్తామో ఆ మొబైల్‌కి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తాయి. అవి ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఇక్కడ నాది ఎంటర్ చేస్తున్నాను. సతీష్ డాట్ లిబోయినా అండ్ ద పాస్వర్డ్. వన్స్ ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ అనేది లోడ్ అయ్యి మెయిన్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇలా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ టైం ఎన్ఐసి ఈమెయిల్ అనేది వాడుతున్నారో, అంటే ఫస్ట్ టైం యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మొబైల్‌కి వచ్చిన తర్వాత, అంటే వాడు ఎన్ఐసి వాడు పంపిస్తాడు యూజర్ నేమ్, పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టిన తర్వాత డైరెక్ట్‌గా ఈ స్క్రీన్ రాకుండా ఫస్ట్ పాస్వర్డ్ అప్డేషన్ స్క్రీన్ వస్తుంది. అంటే వాడిచ్చిన ఎన్ఐసి వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్‌ని మనం కొత్త పాస్వర్డ్‌తో అప్డేట్ చేయాలి. సో, వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత
ఈ స్క్రీన్ రావడానికి ముందు సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఫస్ట్ టైం ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళకి డీటెయిల్స్ అడుగుతుంది. నేము ప్లస్ ఎంప్లాయీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయమంటే అడుగుతుంది. తర్వాత కొత్త పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. వన్స్ ఒక్కసారి కొత్త పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్తో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొడితే అప్పుడు మనకి హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఇది మెయిన్ స్క్రీన్ వస్తుంది. నేనంటే ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా నాకు ఈ విండో ఓపెన్ అయింది. ఎవరైతే ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా పాస్వర్డ్ అప్డేషన్ స్క్రీన్ వస్తుంది. వాళ్ళు ఓల్డ్ పాస్వర్డ్, మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఏ పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోవాలనుకుంటారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఇది స్క్రీన్ అనేది లైక్ మన జీమెయిల్, యాహూ మెయిల్ ఎలా ఉంటుందో ఈ స్క్రీన్ కూడా అలానే. మనం దీని నుంచి మనం మెయిల్స్ వేరే వాళ్ళకి పంపించుకోవచ్చు, లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం మెయిల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. లైక్ జీమెయిల్, యాహూ మెయిల్ లానే వర్క్ అవుతుంది. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది సర్వర్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం దీని ద్వారా సెండ్ చేసే కమ్యూనికేషన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. ప్లస్ ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఉన్న మెయిల్ ఐడి అనమాట. ఓకే, ప్లస్ సైన్ అవుట్ చేసిన తర్వాత దీనికన్నా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈ హోమ్ స్క్రీన్లోనే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ముందే ఇక్కడ క్విక్ ఎస్ఎంఎస్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది యూస్ చేసుకొని మనం ఒకేసారి ఎంతమందికైనా మెసేజెస్ పంపించవచ్చు. మనం రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి దీనికి చాలా ఎవరికైనా మెసేజ్లు అనేవి పంపించవచ్చు. ప్లస్ అదేవిధంగా మన డీటెయిల్స్ అనేవి, ప్లస్ మనం ఎన్ఐసి వాళ్ళకి సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అనేవి ఏదన్నా మార్చాలి అనుకుంటే ఇక్కడ ఈ ట్యాబ్లో మార్చుకోవచ్చు. ఓకే, మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం కానీ, అప్డేట్ మొబైల్ నెంబర్కి కానీ, ప్లస్ మన డీటెయిల్స్ అనేవి ఏదన్నా చేంజ్ చేయాలనుకున్నా కానీ వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి. వీటిల్లో మనం క్లిక్ చేస్తే మనం ఏదైతే మనకు కావాలో దానికి సంబంధించి మనం చేంజెస్ అనేవి చేయొచ్చు. సో బేసిక్గా ఇది ఎన్ఐసి ఈమెయిల్ ఐడికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. వన్స్ ఒకసారి ఎన్ఐసి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కావాల్సింది, ఈ ఆఫీస్లో కావాల్సింది ఏంటంటే డిజిటల్ టోకెన్. వాట్ ఈస్ డిజిటల్ టోకెన్? ఎన్ఐసి మెయిల్ ఐడి అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేస్తుంది. డిజిటల్ టోకెన్ అంటే ఇట్ ఈస్ అన్ యూఎస్బి డివైస్. అంటే మనకి పెన్ డ్రైవ్స్ అనేవి మీరు చూసే ఉంటారు. ఆ పెన్ డ్రైవ్ లాగే ఇది కూడా ఒక పెన్ డ్రైవ్ మోడల్లో ఉన్న యూఎస్బి డివైస్ అనమాట. అది మీకు నేను చూపిస్తాను. లైక్ ఇది డిజిటల్ టోకెన్ అంటారు, వన్ ఆఫ్ ద డిజిటల్ టోకెన్. ఇలానే ఉండాలని లేదు, బట్ బేసిక్గా మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. డిజిటల్ టోకెన్ లైక్ ఒక యూఎస్బి లానే ఉంటుంది, ఇది పెన్ డ్రైవ్ లాగా. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనము మాన్యువల్గా ఫైల్స్ రన్ చేసినప్పుడు మనం నోటింగ్, డ్రాఫ్టింగ్స్ ఇవన్నీ రాసిన తర్వాత హయ్యర్ ఆఫీసెస్కి పంపించేటప్పుడు డెఫినెట్గా సైన్ చేస్తాము. సైన్ చేయకపోతే అది అథెంటిసిటీ ఉండదు, ప్లస్ ఆ డాక్యుమెంట్కి ఎటువంటి థింగ్ ఉండదు. కాబట్టి కంపల్సరీగా సైన్ చేసి మనం ఫైల్స్ అనేవి సర్క్యులేట్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఎలక్ట్రానిక్గా ఫైల్స్ అనేవి సర్క్యులేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం కాబట్టి ఈ ఆఫీస్గా మనం మాన్యువల్గా సైన్ చేయలేము. కాబట్టి దానికోసం ఈ డిజిటల్ టోకెన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ డిజిటల్ టోకెన్స్ యూజ్ చేసుకుని మనం వన్స్ ఒకసారి ఈ ఆఫీస్లో ఫైల్ రాసిన తర్వాత ఈ టోకెన్ మనం ఏ సిస్టమ్ మీద అయితే మనం రన్ చేస్తున్నామో ఆ సిస్టమ్కి ఈ టోకెన్ పెట్టేసి మనం రాసిన ఆ ఫైల్కి డిజిటల్గా మనం సైన్ చేస్తాము. అది మీకు ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బేసిక్గా కావాల్సింది ఏంటంటే ఎన్ఐసి మెయిల్ ఐడి యూజర్ నేమ్తో మనం ఈ ఆఫీస్లో లాగిన్ అయిన తర్వాత మనం ఫైల్స్ అనేవి రాసి ఆ ఫైల్స్ అనేవి వేరే హైయర్ ఆఫీసర్స్కి లేదా వేరే వాళ్ళకి పంపించాల్సి వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్గా పంపించేటప్పుడు మనం సైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ సైన్ చేయడానికి మనం ఈ డిజిటల్ టోకెన్ అనేది వాడుతూ ఉంటాము. సో ఇది డిజిటల్ టోకెన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇది కూడా మీరు ఎన్ఐసి ద్వారా ప్రొక్యూర్ చేసుకోవచ్చు, లేకపోతే చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఇలా డిజిటల్ టోకెన్స్ ఇచ్చేవి. మీరు వాటి ద్వారా అయినా గవర్నమెంట్, మీ డిపార్ట్మెంట్ ఏ ఆర్గనైజేషన్తో అయితే టైప్ పెట్టుకుందో వాళ్ళ ద్వారానే మీరు ఇది ప్రొక్యూర్ చేసుకోవచ్చు. బట్ ఎన్ఐసి మెయిల్ అయితే త్రూ ఎన్ఐసి ద్వారానే చేయాలి. ఇదైతే మీరు మీ డిపార్ట్మెంట్, మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏ ఆర్గనైజేషన్తో టైప్స్ ఉన్నాయో వాళ్ళ ద్వారా మీరు చేయొచ్చు. తర్వాత హౌ టు లాగిన్ ఇన్ టు ద ఈ ఆఫీస్. మన దగ్గర ఇప్పుడు ఎన్ఐసి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ 2 ఉన్నాయి. ప్లస్ దాని పాస్వర్డ్ మనం సక్సెస్ఫుల్గా చేంజ్ చేసాము. ప్లస్ మన దగ్గర డిజిటల్ టోకెన్ కూడా మనం అప్లై అయింది. ఇప్పుడు వీటిని యూస్ చేసుకొని మనం ఈ ఆఫీస్లోకి ఎలా లాగిన్ అవుతామో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫీస్లో లాగిన్ అవ్వాలంటే ఎన్ఐసి మెయిల్ ఐడి ప్లస్ డిజిటల్ టోకెన్ 2 ఉండాలి. ప్లస్ బ్రౌజర్స్ అనేవి కూడా మీకు ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్. సో ప్లస్ ప్రతి డిస్ట్రిక్ట్కి
ప్రతి డిస్ట్రిక్ట్కి గుంటూరు ఈ ఆఫీస్ ఇన్స్టాన్స్ ఉంటుంది. అది ఐ మీన్ ఈ ఆఫీస్ ఇన్స్టాన్స్ ఉంటుంది. మన డిస్ట్రిక్ట్ వచ్చేసి ఈ ఆఫీస్ ఇన్స్టాన్స్ ఏంటంటే ఐ మీన్ గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చేసి ఈ ఆఫీస్ ఇన్స్టాన్స్ ఏంటంటే https gntr.eoffice.ap.gov.in ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ ఇన్స్టాన్స్. వన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు అక్కడ ఆల్రెడీ చెప్పాను. దీనికోసం సపరేట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఉండదు. ఈ ఆఫీస్కి సంబంధించి మనకి ఎన్ఐసి యూజర్ నేమ్ పాస్వర్డ్ దీనికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎన్ఐసి యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసి ఈ ఆఫీస్లో లాగిన్ అవుతాం. అది మీకు ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా ఇప్పుడు ఇలా ఇంటర్నెట్ ఓపెన్ చేసి లైక్ అంటే ఇక్కడ నేను మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేశాను ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లైన్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి ఈ అడ్రస్ అనేది ఈ ఆఫీస్ అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేస్తాము https.gntr.eoffice.ap.gov.in టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఈ ఆఫీస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ప్లస్ ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ యొక్క అడ్రస్ ఉంటుంది. దాన్ని టైప్ చేస్తే ఎలా వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేస్తాము. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేవి తీసుకున్న తర్వాత ఇలా ఒక స్క్రీన్ వస్తుంది, మెయిన్ స్క్రీన్. దీంట్లో మనం ఈ ఆఫీస్కి రన్ చేయాల్సింది ఇక్కడ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్ సర్వీసెస్లో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంకా ఎడిషనల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ మనకి మెయిన్గా కావాల్సింది ఫైల్ రన్నింగ్ కాబట్టి ఇక్కడ మన ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇలా ఒక హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. యా ఇలా ఒక హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇది ఈ ఆఫీస్ యొక్క హోమ్ స్క్రీన్ అనమాట. దీంట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏ ఎంప్లాయ్ అయితే దీన్ని రన్ చేస్తున్నారో ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఎంప్లాయ్ డీటెయిల్స్ ప్లస్ తన క్యాడరు ప్లస్ తను ఏ సీట్ చేస్తున్నాడు, ఏ ఆఫీస్ చేస్తున్నాడు, ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ప్లస్ ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ చూసినట్లయితే ఇక్కడ ఒక ప్యానల్ ఉంటుంది. ఈ ఆఫీస్కి సంబంధించి మొత్తం మనం ఎగ్జిక్యూట్ చేయాల్సినంత ఈ ప్యానల్లోనే డీటెయిల్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో రిసిప్షన్ ఉంది, ప్లస్ ఫైల్స్, మైగ్రేట్ ఫైల్స్, డిస్పాచ్, డిఎస్సి, రిపోర్ట్స్, సెట్టింగ్స్, నోటిఫికేషన్స్, ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. ఈచ్ ఆప్షన్ యొక్క ఫంక్షన్ అనేది నేను మీకు సపరేట్ సెషన్స్లో నేను మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రిసిప్ట్స్ అంటే మన ఆఫీస్కి బేసికల్గా మనం ఫైల్స్ రన్ చేసేటప్పుడు మన ఆఫీస్కి తపాల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అవి ఏదర్ పర్సన్స్ నుంచి రావచ్చు, ఆఫీసెస్ నుంచి రావచ్చు. వాటికి సంబంధించిన తపాల్స్ లేదా మనం బయటికి ఐ మీన్ ఆఫీస్కి వచ్చే తపాల్స్ యొక్క డీటెయిల్స్ అంతా ఈ రిసిప్ట్స్లో ఉంటుంది. వాటికి సంబంధించి మనం ఫైల్స్ అనేవి రన్ చేస్తూ ఉంటాము. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని ఈ ఫైల్స్లో ఉంటుంది. ప్లస్ ఒకసారి ఫైల్స్ రన్ చేసిన తర్వాత మనం ఆ ఫైల్ యొక్క డ్రాఫ్ట్ని మనం డిస్పాచ్ చేస్తాం. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని డిస్పాచ్లో ఉంటాయి. ప్లస్ డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మనం డిజిటల్గా సైన్ చేస్తూ ఉంటాం ఫైల్స్ అనేవి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిఎస్సిలో ఉంటాయి. ప్లస్ రిపోర్ట్స్ అనేవి, సెట్టింగ్స్ అనేవి, నోటిఫికేషన్స్ అనేవి, ఇవన్నీ నేను మీకు డిఫరెంట్ సెషన్స్లో ప్రతి దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. బేసిక్గా ఇది ఈ ఆఫీస్కి సంబంధించి బేసిక్ ఎక్స్ప్లెనేషను. సో వన్స్ ఈ gntr.eoffice.ap.gov.in లాగిన్ అయిన తర్వాత ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్లిక్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఫైల్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తుంది. సో ఈ రిసిప్ట్స్, ఫైల్స్, మైగ్రేట్ ఫైల్, డిస్పాచ్, డిఎస్సి, రిపోర్ట్, సెట్టింగ్స్, నోటిఫికేషన్స్, ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్, దీని గురించి నేను మీకు రిలేటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో సైన్ అవుట్ చేయడానికి అగైన్ ఇక్కడికి వెళ్ళేసి సైన్ అవుట్ అంటే సరిపోతుంది. సో ఆ మాడ్యూల్స్ అనేవి నేను మీకు ఇక్కడ మళ్ళీ సపరేట్గా చూపించడం జరిగింది. సో వీటిలో రిసిప్ట్స్, ఫైల్స్, డిస్పాచ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఆఫీస్కి సంబంధించి మెయిన్ ఫంక్షన్స్ అనేవి కూడా అవే. వీటి గురించి నేను తర్వాత సెషన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మీకు ఈ సెషన్స్లో ఈ ఆఫీస్కి సంబంధించి ఎలా లాగిన్ అవ్వాలి, ఎన్ఐసి మెయిల్ ఐడి అంటే ఏంటి, డిజిటల్ టోకెన్ అంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు దీనికి సంబంధించి ఎనీ సజెషన్స్ అనేవి నాకు ఇవ్వాలి అనుకుంటే మీరు నాకు పోస్ట్ చేయొచ్చు. నా మెయిల్ అడ్రస్ నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను, satish.nellivine@gov.in, satish.nellivine@gmail.com. సో నిరంతరం ఫాలో అవ్వండి, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.